స్తుతిస్తున్నా. మనం గత కొద్ది దినాలుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా అక్కడే దేవుని వాక్యాన్ని గురించిన సంగతి మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు కూడా లేఖనాలు తెరచి చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. తన చిత్తమును గూర్చిన మర్మం అన్నాడు. మూడవ అధ్యాయం 3-6 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-6 వచనాలు. ఎట్లనగా, క్రీస్తు మర్మం దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం మందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలనై ఉన్నారనున్నదియే. చదవబడిన లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయతో అందరూ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మహాగణుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. మరొక దినం, మరొక తరుణం మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహింపచేశారు. మీ వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా మేము బలము పొంది ఆత్మలో స్థిరపడి, మా ప్రభువా, మీకు మరింత మహిమ తేగలుగునట్లు మమ్మును మీరు ఆయత్తపరిచినందుల కొరకు స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మును ఇంత ఎక్కువగా ప్రేమించినందుకు ఎంత మిమ్మును స్తుతించిన రుణస్థులమే. అంత గొప్ప కార్యాన్ని, ఉన్నతమైన కార్యాన్ని, ప్రభావము కలిగిన కార్యాన్ని మా పక్షంగా జరిగించి మమ్మను బలపరుస్తున్నారు. మా ప్రభువా, ఈ పరిస్థితుల్లో మీ సహాయం మాకిచ్చి సమృద్ధి అయిన వాక్యము చేత మమ్ము నిండారులుగా నింపుచు మా మంటి ఘటములలో మీ మహిమైశ్వర్యము అనుగ్రహింప చేస్తున్నందుకై స్తోత్రములు అర్పిస్తూ, మా ప్రభువా, కొందరు బ్రదర్సు సిస్టర్సు కుటుంబాలతో ఈ జూమ్ మీటింగ్లో పాలు పంపులు పొందుతూ ఉండగా ఎవరికి రావలసిన న్యాయమైన ప్రతిఫల ఆశీర్వాదాలు వారికి అందింపచేయండి. ఎంతో ఆసక్తిగా మొదటి దినము నుండి ఈ దినం వరకు కూడా మా ప్రభువా, అన్ని దినాలు చక్కగా ప్రేరేపింపబడి మీ సన్నిధికి వచ్చి సహవాసం చేస్తున్నారు. అందరినీ అన్ని విధాల మీరే కరుణించి కటాక్షించి కాపాడమని, తోడై ఉండి మేలు చేస్తారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుకొనుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ఈ లాక్డౌన్ సమయంలో మరి బ్రేక్ డౌన్ లేకుండా నీల్ డౌన్ చేస్తూ ఆ దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని వినే తరుణాన్ని ప్రభువు మనకు ప్రసాదింప చేసిన దానిని బట్టి మనము ప్రభువును ఎంతో స్తుతించ బద్ధులమై ఉన్నాం. ప్రియులారా, మనం చదువుకున్న వచనాలలో మర్మము అనే విషయాన్ని చదువుకున్నాం కదా. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మర్మమును గూర్చిన విషయాలు మనం చదువుకున్నాం. నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం విన్నాం. మానవునికి నచ్చిన కోరికలు, మనసుకు నచ్చిన కోరికలు, అదే శరీరానికి నచ్చిన కోరికలు,
మనసుకు నచ్చిన కోరికలు కోరుకుంటారు. ఆ కోరికల వలన దైవోగ్రతకు పాత్రులు అవుతారని, అక్కడి నుండి విడిపింపబడాలి అని కోరికలు తీర్చే దేవునికే కొన్ని కోరికలు ఉన్నట్లు మనం విన్నాం. ఆయనకి మూడు కోరికలు ఉన్నాయి అని మనం విన్నాం. ఒకటి, మారు మనసు పొందాలని అందరినీ కోరాడు, అనగా పాపులను కోరాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని మనం విన్నాం. రెండవది, పరిశుద్ధులను కోరాడు. ఏమనంటే ఆయనను ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరాడు. ఇక ఆరాధించే వారి కొరకై పరలోకంలో తండ్రిని కోరారు. ఏమని అంటే, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నా మహిమను వారు చూడాలని ఆయన కోరిన సందర్భాన్ని మనము గమనిస్తాం. ప్రియులారా, ఈ విషయాలు మనం విన్నప్పుడు మన కోరికల కంటే ఆయన కోరికలే మంచివని మనం విన్నాం. ఒకవేళ గుప్పెడు మించని గుండెలు, కడలి మించిన కోరికలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ప్రక్కన పెట్టి ప్రభువు కోరిక నెరవేర్చడం అది ఎంతైనా క్షేమం, అది ఎంతైనా ఆశీర్వాదకరం అని మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా వింటూ వచ్చాం. ఈరోజు మనం చదువుకున్న వచన భాగాలలో ఓ మర్మం, మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆ దేవుని దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అన్నాడు. సంపూర్ణ జ్ఞాన వివేచన కలగాలి కాబట్టి దేవుని చిత్తమును గూర్చిన మర్మం, ఆ మర్మం ఎలా తెలుసుద్ది? 3వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు మర్మం దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని అన్నాడు. అది దేవ దర్శనము వలన ఆ మర్మం బయలుపరచబడింది అన్నాడు. 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. అంటే దాని అర్థం ఏమిటంటే, అనాది కాలముననే క్రీస్తు యేసునందు రహస్యముగా ఉన్న మర్మం ఇప్పుడు బయలుపరచబడినట్లుగా మనము గమనిస్తాం. అనాది కాలము నుండి దాగి ఉండి ఇప్పుడు బయలుపరచబడిన దేవుని మర్మం, ఆ మర్మం ఏమిటి అనంటే సంఘమును గూర్చిన మర్మం. అందుకే సంఘమును గూర్చిన మర్మం అనే విషయాన్ని తేటగా చెప్పాడు పౌలు తిమోతికి వ్రాస్తూ. అక్కడ కూడా ఒక మాట ఆయన ఉపయోగించిన సందర్భాన్ని మనం ఎరుగుదాం. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది అన్నాడు. దైవభక్తిని గూర్చిన మర్మం ఒకప్పుడు మిస్టరీగా ఉన్నవి ఈనాడు బయలుపరచబడిన సందర్భం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. అనాది కాలము నుండి దాగి ఉండి ఇప్పుడు బయలుపరచబడిన దేవుని మర్మం ఏమిటి అంటే సంఘం. అసలు అనాదిగా ఉన్నటువంటివి ఏమిటి? ఈ మాట కొంచెం మీరు గమనించాలి. అనాది అనంటే ఆదికి ముందు ఉన్నవి అని అర్థం. ఆదికి ముందు ఉన్నవి అనాది అని అంటారు. అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునుపు అనే మాటలు మనము గమనిస్తాం. దేవుని వాక్యంలో మనం ఇలా చదువుకుందాం. ఒక్కొక్కటిగా మీరు రాసుకోండి. సామెతల గ్రంథం 1 8వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. 8:23లో అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అన్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు
అనాది కాలము మొదలుకొని మొదటి నుండి, అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని. ఇక్కడ మనము గమనించాలి, మన ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే ఉన్నవాడు అనే మాట మనము గమనించాలి. అనాదిలో ఉన్నవాడు, అనాదిలోనే ఆయనకు ఒక పేరు కూడా ఉంది. ఆ పేరేమిటో చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ 63వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 63:16. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా అన్నాడు. విన్నారా? అనాదిలో ఉన్నవాడు అనాది కాలములోనే ఒక పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమిటా పేరునంటే విమోచకుడు అని పేరు. కనుక ఆ విమోచకుడు విమోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే సత్యాన్ని దైవ లేఖనంలో మనము స్పష్టంగా గమనిస్తాం. ప్రియులారా, లేఖనాలలో వ్రాయబడినట్లుగా ఆయన అనాదిలో ఉన్నవాడు, అనాదిలోనే విమోచకుడని పేరు కలిగిన వాడు. చూడండి, 3వదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకోవాలి. నేను చదువుతున్నాను, చూడండి. 16-17 వచనాలు చదువుకోవాలి. కానీ 17వ వచనంలో ఆఖరి మాట నేను చదువుతున్నాను. అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే అనాది కాలము నుండి కొన్ని సంగతులు ఆయన తెలియపరిచేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన అనాదిలో ఉన్నవాడు, అనాదిలోనే విమోచకుడని పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. మాత్రమే కాదు, అనాది కాలము నుండి సంగతులను తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఏమిటా సంగతి అనేది పైన మనం చదువుకుంటే, ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను అనే మాట మనం చూస్తున్నాం. అంటే సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతుకుతారు. విన్నారా? అంటే అనాదిలోనే ఒక నిర్ణయం ఉన్నది. ఏమిటంటే సమస్తమైన అన్యజనులు ఆ ప్రభువును వెదకాలి. అదే అపోస్తలుల కార్యాల్లో చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడు? ఒక మాట 17వ అధ్యాయంలో ఏథెన్సులో ఆయన చెప్పిన వర్తమానం ఏమిటి? 26-27 వచనాలలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అన్నాడు. అంటే అనాదిలో ఉన్న ఆయన సమస్త అన్యజనులు ఆయనను వెదకాలి అనే విషయాన్ని చెప్పాడు. అన్యజనులు ప్రభువును వెదకునట్లు అన్నాడు. ఈ సంగతులన్నీ ఎప్పుడు నిర్ణయించబడినాయి? ఆదిలో కాదు. ఆది యందు భూమి ఆకాశాలు సృజించాడు గాని, ఆది యందు జగత్తుకు పునాది వేశాడు గాని, అంతకు మునిపే ఆయన అనాదిలో ఉన్నవాడే. ఆయన ప్రణాళిక చూడండి. మీరు ఒక్కొక్కటి 1 by 1 ఆలోచన చేయాలి. అప్పుడు విషయం మనకు బహు తేటగా అర్థమవుతుంది. ప్రియులారా, దైవ గ్రంథంలో రాయబడిన మాట మీరందరూ మాట్లాడితే బాగుండేది, కానీ మనిషికో మాట చెప్తారు కాబట్టి అందరిని మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది. కానీ వాస్తవంగా అడిగితే విషయం అర్థమవుద్ది. ఆయన ఎప్పుడున్నవాడు? అనాదిలో ఉన్నవాడు. అనాదిలోనే ఆయనకి ఏమని పేరు? విమోచకుడని పేరు. అవును, అనాదిలో నుండే సంగతులను ఆయన ఏం చేస్తున్నాడు? తెలియచేయాలి అని అనుకున్నాడు. ఏంటా సంగతి అని అంటే, అన్యజనులు ప్రభువును వెతకాలి. ప్రభువును వెదకాలి. వెతికినప్పుడు వారికి దొరికేదేమిటి?
సువార్త సత్యం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. ఇక్కడ మనం అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం అన్నాడు. ఇది ఏ మర్మం అనంటే సువార్త మర్మం. కనుక ప్రియులారా, 1 by 1 అనాదిలో అంటే ఆదికి పూర్వమే, జగత్తుకు పునాది వేయబడక మునుపే. కాబట్టి ఈ సువార్తను గూర్చిన మర్మం ఎప్పుడున్నది? అనాదిలోనే రహస్యంగా ఉంది. అది ఇప్పుడు బయలుపరచబడినట్లుగా మనము గమనిస్తాం. అన్యజనులు సువార్త వలన విశ్వాసమునకు విధేయులు కావాలి అంటే వారు వెదకినప్పుడు వారికి సువార్త అందించబడుద్ది. సువార్త ద్వారా వారు విశ్వాసమునకు విధేయులవుతారు అనేది అనాది నుండి రహస్యముగా ఉంచబడిన మర్మం. ఇక మరొక సత్యం ఏమిటి అనంటే ఈ సువార్త విన్నవారికి దొరికేదేమిటి? కృప కదా. సువార్త విన్నవారికి దొరికే సత్యం ఏమిటంటే కృప. ఈ కృపను గూర్చిన సంగతి కూడా అనాదిలోనే ఉన్నది. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అన్నాడు. ఇక్కడ కూడా అనాది సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైన తన కృప అంటే తన కృప కూడా అనాదిలోనే ఉన్నది. అది యేసుక్రీస్తు వచ్చినప్పుడు అది బయలుపరచబడింది అన్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఈ మాటలు. ప్రియులారా, ఇది చాలా విశేషమైన వర్తమానం. మనసు పెట్టి ఆలోచన చేయవలసిన వర్తమానం. మన ప్రియ ప్రభు ఓ మానవుని విషయంలో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని మనం కొంత విన్నాం. అయితే ప్రియులారా, ఈ దినం కూడా కొన్ని విషయాలు లేఖన భాగాలలో నుండి మనం వింటున్నాం. అనాది కాలముననే క్రీస్తు యేసు ద్వారా ఆయన ప్రత్యక్షత వలన తన కృప మనకిచ్చాడు. తన కృప. అసలు కృప అంటే ఏమిటి? ప్రతిదానికి కృప 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 అంటారు. అసలు కృప అంటే ఏమిటి? దేనికి తగని వారము దానికి తగినట్లుగా చేసింది కృప. దేనికి చెందని వారము దానికి చెందినట్లు చేసింది కృప. దేనికి అనర్హులము దానికి అర్హులనుగా చేసింది కృప. ఆయన కృప ఎంత గొప్పది ప్రియులారా! ఆయన కృప ఎంత విశేషమైంది మనం ఆలోచన చేయాలి. దేవుని కృప, ఆ కృప మన పట్ల కుమ్మరించాలని ఆయన సంకల్పం అనాది కాలములలోనే ఉన్నది అన్నాడు. ఆహా, ఎంత గొప్ప దేవుడండి!
ఓ మానవుని పట్ల దేవునికున్న ఓ గొప్ప ప్రణాళిక, ఆ ఆలోచన ఎంత విశేషమైందో ప్రియులారా. ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయాలి. మీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయనకున్నటువంటి ఆ సంకల్పం, ఆ దయా సంకల్పం, అనాదిలోనే ఉన్నటువంటి ఆ సంకల్పం ఎంత విశేషమైనది. తన కృప అనాదిలోనే మన పట్ల కలిగి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అది తేటగా బయలుపరిచాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆ కృప ఏమిటో బయలుపరచబడింది. ఎంత గొప్ప ధన్యులు ప్రియులారా. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. మాత్రమే కాదు, తన కృప ద్వారా రక్షించబడిన వారు ఇప్పుడు ఎక్కడ చేర్చబడాలి? మన పత్రికలో మనం చదువుకుంటున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘములో చేర్చబడుట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు, లేక 6 నుండి కూడా చదువుకోవచ్చు. ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం మందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారన్నది అన్నదియే అన్నాడు. చూశారా? మరి ప్రభువు మనలను ఏం చేశారు? 8-11 వచనాల్లో తన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అన్నాడు. అంటే మన ప్రియ ప్రభువు సువార్త ద్వారా కృపచేత రక్షించి సంఘములో చేర్చాడు. దేవునికి స్తోత్రం. సంఘములో చేర్చాడు. ప్రియులారా, ఒక్కొక్క మాట నేను 7 పాయింట్స్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. అనాదిలో నుండి వాస్తవాలు ఒక్కొక్కటిగా మనము గమనిస్తూ రావాలి. ఆయన అనాదిలో ఉన్నవాడు 1, అనాదిలోనే విమోచకుడని పేరు కలిగిన వాడు 2, అనాది కాలము నుండి సమస్త అన్యజనులు ఆయనను వెతకాలని సంగతులను తెలియచేసిన వాడు 3, 4 అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ప్రత్యక్షత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. 5 క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడిన తన కృప ఇచ్చాడు. 6వది మనం విన్న ఆయన సంఘం, ఆ మర్మమై ఉన్న సంఘం అప్పుడు తెలియపరచబడలేదు, కానీ ఇప్పుడు ఈ వాయిస్ బ్రేక్ అయిందన్న, వాయిస్ రాలేదు. శ్రీకాంత్ చూడండి కొంచెం. ఒక్క నిమిషం అన్న. రాజపాలనా సారీ బ్రదర్, ఓకే కొంచెం కనెక్షన్ కొంచెం ఇబ్బంది అయింది, నెట్ కనెక్షన్. సారీ. 6వదిగా సంఘములో ఆయన మనలను చేర్చాడు. ఆ ప్రియ ప్రభు సంఘములో మనలను చేర్చిన సందర్భాన్ని మనము స్పష్టంగా గమనిస్తాం. ఇప్పుడు ఆ సంఘం వెళ్ళేది ఎక్కడికి? నిత్య జీవానికి. ఆ సంఘం వెళ్ళేది ఎక్కడికి అంటే నిత్య జీవానికి. అందుకే ఆయన రేపు 2వ రాకడలో రాబోతున్న సంగతి కూడా చెప్పాడు అనాదిలోని. కీర్తనాకారుడు చెప్పిన మాట చదవండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 33వ చరణాన్ని చదువుకుందాం.
68:33లో చదువుకుందాం. 68:33లో అనాదిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువానిని కీర్తించుడి, ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము అన్నాడు. ఇక్కడ అనాదిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువానిని అన్నాడు. అంటే రేపు ఆకాశ వాహనమెక్కు ఆయన అంటే ఆ ప్రియ ప్రభువు మేఘాల మీద ఆయన రాబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని అనాదిలోనే ఆయన తెలియచేసిన సందర్భాన్ని మనము గమనిస్తాం. ఎంత గొప్ప మాట! తన సంఘమును తీసుకొని వెళ్ళడానికి ఆయన మేఘారూఢుగా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలలో శిష్యులందరూ ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద నుండి ఆయన వెళుతూ అన్నాడు, ఏ రీతిగా దేవదూత చెప్పినట్లు ఆయన ఏ రీతిగా వెళ్ళాడు రేపు ఆ రీతిగానే వస్తాడు. ఆయన మేఘముల మీద వెళ్ళాడు, ఆయన మేఘముల మీద వస్తాడు అనే ఓ గొప్ప సత్యాన్ని దేవుని వాక్యంలో స్పష్టంగా గమనిస్తాం. ప్రియులారా, ఎంత విశేషమైన కృప! అంటే ఆయన అనాదిలో ఉన్నవాడు, రేపు అనాదిలో ఉన్న ఆయన రాబోయే సంగతిని గూర్చి కూడా అనాదిలోనే చెప్పాడు. అసలు అనాదిలో ఉన్న ఆయన అనాదిలో మనకు చేసిన గొప్ప వాగ్దానం ఏమిటి? తీతు పత్రికలో చెప్పాడు కదా. తీతుకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తీతుకు రాసిన పత్రిక వచనాలు దాదాపు 4 వచనాలు కలిసి ఉన్నాయండి. మధ్య భాగంలో నేను చదువుతాను, చూడండి. మధ్య భాగం, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే వాగ్దానము చేసెను అన్నాడు. అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవమును గూర్చి ఎప్పుడు వాగ్దానం చేశాడు? అనాది కాలములోనే. ప్రియులారా, ఆయన అనాదిలో ఉన్నవాడు, ఆదిలో మనలను సృష్టించాడు. ఈ సృష్టించబడిన మానవుని కొరకై అనాదిలోనే ఓ గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఏమిటా ప్రణాళిక? ఆయన్ని వెదకాలని, సువార్తను వినాలని, కృపను పొందాలని, సంఘములో చేర్చబడాలని, మేఘాల మీద కొనిపోబడాలని, మాత్రమే కాదు నిత్య జీవాన్ని పొందాలని ఆయన ప్రణాళికలో ముందుగానే వ్రాయబడిన సంగతిని దైవలేఖనంలో స్పష్టంగా మనము గమనిస్తాం. ప్రియులారా, లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేయాలి. సరే, ఇప్పటి వరకు మనం విన్న సంగతులలో 7 విషయాలు అనాదిలో ఉన్నటువంటి విషయాలు మనము తేటగా విన్నాం. ఇప్పుడు అవి ప్రత్యక్షపరచబడ్డాయి. నిజమే, సువార్త ఇప్పుడు బయలుపరచబడింది. తన కృప యేసుక్రీస్తు రాక వలన బయలుపరచబడింది. నిత్య జీవమును గూర్చి బయలుపరచబడింది. సంఘమును గూర్చి బయలుపరచబడింది. ఆయన రెండవ రాకడను గూర్చి బయలుపరచబడింది. ఇలాగున్న ఒక్కొక్క విషయాన్ని మనము తేటగా గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఆలోచన చేయవలసిన గొప్ప అమూల్యమైనటువంటి సత్యం ఏమిటంటే, అనాదిలోనే మన పట్ల ఓ గొప్ప ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ మర్మమై ఉన్న సంఘం అని చదువుకున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, మన పత్రికకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుల కార్యముల గ్రంథం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు ఇలా హెడ్డింగ్ పెట్టుకోండి, సంఘము యొక్క పోలికలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము యొక్క 7 పోలికలు చెప్పాడండి. అపోస్తలుడైన పౌలు తేటగా పత్రిక వ్రాస్తూ 7 పోలికలు, ఆ మర్మమై ఉన్న సంఘమును గురించి 7 పోలికలు తేటగా చెప్పాడు. ఒకటి మనం విన్నాం, సంఘము దేవుని చిత్తములో అనాది కాలము నుండి దాగియుండి
ఇప్పుడు బయలుపరచబడిన దేవుని మర్మం. అది ఒకటి మనం విన్నాం. దేవుని మర్మం ఇలా రాసుకోండి. అనాది కాలము నుండి దాగి ఉండి ఇప్పుడు బయలుపరచబడిన దేవుని మర్మం సంఘం. ప్రార్థన చేయండి. మర్మము అనే పోలికలో మనము గమనిస్తాం ప్రియులారా. ఇక రెండవది సంఘం. మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 1:23. ఆ సంఘం ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు ఆ మర్మమై ఉన్న సంఘం ఆయన శరీరానికి పోల్చబడింది. ప్రియులారా గమనించాలి. ఆ మర్మమై ఉన్న సంఘం దేనికి పోల్చబడింది? క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి పోల్చబడింది. ఆయన శిరస్సు, సంఘం ఆయన శరీరం. ఆయన శిరస్సు, సంఘం ఆయన శరీరం. చూడండి, సంఘానికి శిరస్సుకు చాలా చక్కని సంబంధం. శిరస్సు లేకుండా శరీరం ఉండదు, శరీరం లేకుండా శిరస్సు ఉండదు. అందుకే సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణత అనే మాట మనము గమనిస్తాం. ఇంకా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ వ్రాయబడిన మాట, ఒక శరీరమందలి సాటి అవయవములను అన్నాడు. ఒక శరీరమందలి సాటి అవయవములు. సంఘం అంటే ఎక్లేషియా, పిలువబడిన వారు. పిలువబడిన వారు. కాబట్టి సంఘం అంటే క్రీస్తు యేసునందలి సాటి అవయవములు అనే మాట దైవ లేఖనంలో మనము స్పష్టంగా గమనిస్తాం ప్రియులారా. క్రీస్తు యేసునందలి సాటి అవయవములు అంటే సంఘములో ఉన్న వారందరూ క్రీస్తు శరీరం. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పాలని, ఇప్పుడు మన శరీరములో ఉన్న అవయవాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడతాయండి, సహకరిస్తాయా? సహకరిస్తాయే తప్ప పోటీ పడవు. సహకరిస్తాయి. దారంటూ వెళ్ళిపోతున్నాం, అనుకోకుండా కాలు చిటికెన వేలికి రాయి తగిలింది, రక్తం కారుతుంది. అప్పుడు అబ్బా అంటది నోరు కదండి. చిటికెన వేలికి దెబ్బ తగిలితే నోరు ఎందుకు అబ్బా అనాలి? మీరు ఆలోచన చేయాలి. మాత్రమే కాదు, ఎక్కడ తగిలింది అని కన్ను చూస్తుంది. వాటి సహకారం చూశారా? కన్ను చూడటమే కాదు, వెంటనే మనసుకు ఆలోచన వచ్చి త్వరగా నడవండి, హాస్పిటల్కి వెళ్ళాలి అనే సంకేతం పంపించినప్పుడు బయలుదేరి వెళుతూ ఉండగా ప్రియులారా, దెబ్బ తగిలిన కాలేమో నెమ్మదిగా వెళుతుంది, ఇంకొక కాలేమో స్పీడ్గా నడుస్తుంది. అయ్యయ్యో బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోతుంది, త్వరగా రా అని తీసుకువెళుతుంది మరొక కాలు. నిజమా కాదా? ఇదంతా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత చక్కని సహకారాన్ని అందిస్తుందో చూడండి. ఇక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కాలు వేలును చూసి మాట్లాడుతూ ఉంటారు, ఈ దెబ్బ ఎలా తగిలింది అని. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? వేలు చెప్తుందా? నోరు చెప్పుద్ది. ఎలా తగిలిందో చెప్పుద్ది కదా అండి. నిజంగా వాటి ఐక్యత చూశారా? వాటి ఐక్యత ఎంత గొప్పదో ఆ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. మాత్రమే కాదు, టాబ్లెట్ వేయాలంటారు, నోరు మింగుద్ది. ఇంజెక్షన్ చేయాలంటారు, చెయ్యి చేయించుకుంటుంది. మీరు గమనించారా? అసలు తగిలిందేమో చిటికిన వేలికి, ఇవన్నీ సహకరిస్తాయి. ఇలాగున సహకరించే సంఘస్థులు ఉన్నారా? ఎవరికి వారే అన్నట్లున్నారండి. ఎవరి దారి వారిదే, రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం. ఎవరెలా ఉంటే మనకేమి అన్నట్టుగా ఉన్నారు. లేదు, సంఘం క్రీస్తు శరీరం అనే విషయాన్ని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అదే సమయంలో సంఘం ఇంకొక పని శరీరం ఇంకొక పని చేస్తుంది. కొన్నిసార్లు శరీరం అంతా
అలసిపోయి ఉంటుందండి. అలసిపోయి ఉన్నప్పుడు అంత విశ్రాంతి తీసుకుంటాం. అందరూ పండుకున్నారు నాకెందుకులే అని గుండె అనుకుందనుకోండి, ఒక్కసారే పరదేశులమో ప్రియులారా పాట పాడాల్సిందే కదా. నిజమే ప్రియులారా. కానీ గుండె చూడండి, అన్ని పని చేయకపోయినా ఈ గుండె మాత్రం పని చేస్తూనే ఉంటుంది. క్రీస్తు శరీరంలో అలాంటి అవయవముగా మనం మారాలి, అది నా ఉద్దేశం. అలా కాకుండా ఈరోజు ఎలా ఉన్నారంటే, ఈ కంటికి గుండెకి ఓ రోజు మాటలు కలిసాయట. కన్నందట ఎప్పటి నుంచో నేను పైన అందరినీ చూస్తున్నా, అన్నీ చూస్తున్నా, ఈ దుమ్మంతా డస్ట్ అంతా వచ్చి నా కంటిలో పడుతుంది, నేను లోపలికి వెళ్తాను అని అంటే గుండె అందట నేను కూడా ఎప్పటి నుంచో లోపలే ఉంటున్నాను, పైకి రావాలని నాకు ఆలోచన ఉంది, నేను ఈ ప్రపంచాన్ని చూడాలని ఆలోచన ఉంది, సరైతే స్థానభ్రంశం చెందుదాం అని చెప్పేసి మాట్లాడిందట. ఇప్పుడు చెప్పండి, కన్ను లోపలికి వెళ్ళి గుండె బయటకు వస్తే జరిగేదేంటి? ఏం జరుగుద్దో మీకు తెలుసు కదండి, మీకు తెలుసు ఏం జరుగుద్దో. కాబట్టి ప్రియులారా, వాస్తవం ఏమిటి అని అంటే, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలను బట్టి స్థానాలు ఇచ్చాడు సంఘంలో. సేవకుల వారి స్థానం, పెద్దల వారి స్థానం, పరిచారకుల వారి స్థానం, యవనస్తుల వారి స్థానం, సహోదరుల వారి స్థానం, వృద్ధుల వారి స్థానం. దేవుడు ఎవరెవరికి ఏ ఏ స్థానాలను ఇచ్చాడో ఆ స్థానాలను వారు కాపాడుకుంటూ ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. సంఘం క్రీస్తు మర్మం. రెండవ పోలిక, సంఘం క్రీస్తు శరీరం. మూడవ పోలిక, మూడవ పోలిక మనం చెప్పుకుందాం. ఈ సంఘాన్ని గురించి చాలా వచనాలు ఉన్నాయి ఇక్కడే. ఇంకొక వచనం కూడా చదువుకుందామా? 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే అన్నాడు. శరీరం ఒక్కటే. అవయవాలు ఎన్నున్నా మన శరీరంలో 1,00,000 కిలోమీటర్లు కలిగినటువంటి నరాలు ఉన్నాయి. మన నరాలన్నీ తీస్తే 1,00,000 కిలోమీటర్లు వస్తుందంటండి. ఈ అవయవాలన్నీ ఒక్కటే అనే విషయాన్ని తేటగా చెప్తాడు. ఇక 16వ వచనంలో కూడా క్రీస్తు శరీరం ఎప్పుడు ఎలా ఉండాలి? 13వ వచనం, క్రీస్తు శరీరం ఎప్పుడు క్షేమాభివృద్ధిగానే ఉండాలి అని చెప్పాడు. 16వ వచనంలో ఏమన్నాడు? ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడాలి అన్నాడు. అసలు ఆ పాయింట్స్ అన్ని వివరిస్తే చాలా బాగుంటుందండి. సమయభావాన్ని బట్టి తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పాలనేదే నా ఆలోచన. సర్వ శరీరం చక్కగా అమర్చబడాలి. ఆయన శిరస్సు, ఈ సర్వ శరీరం చక్కగా అమర్చబడాలి. శరీరం క్షేమాభివృద్ధి పొందాలి, సాటి అవయవములుగా ఉండాలి. దేవుడు మనం నింపుచున్న వాని సంపూర్ణతగా సంఘం ఉండాలి అన్నాడు. ఇక రెండవ మాట, మూడవ మాట, సంఘం నూతన పురుషుడని చెప్పొచ్చు. సంఘం నూతన పురుషుడు. 2వ అధ్యాయం 15వ వచనం, 2:15లో చదువుకుందాం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఈ ఇద్దరిని అంటే ఎవరు? అన్యులు, ఇశ్రాయేలీలు. ఈ ఇద్దరిని రక్షించి దేవుడు ఏం చేశాడు? సంధి చేసి నూతన పురుషునిగా సృష్టించాడు. ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంటుంది. అన్యులలో నుండి, యూదులలో నుండి రక్షించబడిన వారు సంఘం. అంటే 2 జాతులు యావత్ ప్రపంచంలో, యూదులు, అన్యులు. ఈ రెండింటిలో నుండి రక్షించబడిన వారే సంఘం అనే సత్యాన్ని మనము స్పష్టంగా గమనించవచ్చు. ప్రియులారా, ఏమన్నాడు? ఆ మాట కూడా చదివేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ చేయకుడి అన్నాడు. యూదులు అనంటే ఇశ్రాయేలీలు,
గ్రీసు దేశస్థులంటే అన్యులు, అంటే యూదులలో నుండి గ్రీసు దేశస్థులలో నుండి రక్షించబడినటువంటి వారు దేవుని సంఘం. ఈ దేవుని సంఘానికి అభ్యంతరము కలుగ చేయకూడదు, అంటే నూతన పురుషుడుగా దేవుడు సృష్టించాడు అని అర్థం. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చండి. 4:13లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, అక్కడ 5-fold మినిస్ట్రీని ఆయన మనకు తెలియచేసినట్లుగా చూస్తాం. ఏమన్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అన్నాడు. సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు కావాలి అన్నాడు 12వ వచనంలో. ఇలాగున క్రీస్తు యేసులో నూతన పురుషుడు క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదగాలి. ఆయన ప్రణాళిక చూశారా? సంఘం యొక్క పోలికలు: 1 దేవుని మర్మం, 2 క్రీస్తు శరీరం, 3 సంఘం నూతన పురుషుడు, 4 సంఘం. 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 7 పోలికలు మనము చూడాలి. చూడండి ఏమని చెప్పాడు. 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ సంఘం ఏక పట్టణం అని మీరు రాసుకోండి. సంఘం ఏక పట్టణం, ఏక శరీరం, ఏక పట్టణం. పట్టణమంతా కలిసికట్టుగా ఉన్నట్లు ఏక పట్టణం అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనము స్పష్టంగా గమనిస్తున్నాం ప్రియులారా. సంఘం ఏక పట్టణం. ఇక వివరించే సమయం లేదు. పట్టణం అది కొండ మీద ఉండే పట్టణంగా ఉండాలి, అనేకులకు వెలుగునిచ్చే పట్టణంగా ఉండాలి, దీపస్తంభం మీద కట్టిన పట్టణంగా ఉండాలి. అందుకే లైట్ హౌస్ అంటారు చూశారా? వాడలను ఒడ్డుకు చేర్చడానికి వెలుగులు విరజిమ్మేటటువంటి దానిని లైట్ హౌస్ అంటారు. అంటే సంఘం ఎక్కడుండాలి? ఏక పట్టణం. దేవునికి మహిమకరంగా సంఘం ఉండాలి. ఇక 5వది సంఘము యొక్క పోలిక. 5వది 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చదువుతున్నాను. 20 నుండి 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది అన్నాడు. ఇక్కడ సంఘం దేవుని దేవాలయం, సంఘం దేవుని ఆలయం, సంఘం దేవుని ఆలయం. ఆ సంగతి మనం ఎరుగుదాం. తిమోతికి పౌలు రాస్తూ 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు, దేవుని సంఘములో అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు. అంటే దేవుని ఆలయం, దేవుని ఆలయం. దేవుని ఆలయములో ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధత. కనుక 93వ కీర్తన 5లో కూడా చెప్పాడు, ఆయన మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలం అని చెప్పాడు. ఇక నేను ఈ వివరాలన్నీ చెప్పాలని అనుకోవడం లేదు. అయితే విషయం ఏనండి, సంఘం దేవుని ఆలయం. ఈ సంఘాన్ని గురించిన ప్రణాళిక ఎప్పుడుంది? అనాదిలోనే ఉంది ప్రియులారా. ఇక మనం 6వదిగా విందాం. సంఘం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం. సంఘం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, సంఘం ఒక పెద్ద దేవుని కుటుంబం. సంఘం దేవుని కుటుంబం ప్రియులారా.
సంఘం దేవుని కుటుంబం. నిజానికి మనమందరం ఎక్కడెక్కడ వారమో, ఎక్కడెక్కడ నుండో ఈ జూమ్ మీటింగ్కి మనమందరం చేరుకున్నాం. చాలా దూర ప్రాంతాల నుండి చేరి వచ్చారు. అయితే మనమందరం ఇలా చేరి రావటానికి కారణం ఏమిటంటే మనము దేవుని కుటుంబం. ప్రియులారా వినండి, దేవుని కుటుంబం. ఈ దేవుని కుటుంబానికి పెద్దెవరు? ఆయనే. దిక్కెవరు? ఆయనే. అండెవరు? ఆయనే. అండ, కొండ, కోట, శైలం, శృంగం, దుర్గం, అన్ని సమస్తం ఆయనే. ఆయన కుటుంబం మనం. ఎక్కడి వారమైనా ఇక్కడ ఇలా కలుసుకోగలిగాము అని అంటే రేపు అక్కడ కూడా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదింపచేశాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! సంఘం దేవుని కుటుంబం అన్నాడు. అయితే వినండి, కుటుంబానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి, ఉంటాయి కదా. ఈ విషయాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా పాటించాలి, చాటించాలి. అదేమిటి అనంటే మడికి గట్టు ఉంటుంది. మడికి గట్టు సంఘానికి కట్టు, రోగానికి రస్టు, సంసారానికి గుట్టు. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. మడికి గట్టండి, మడికి గట్టు, రోగానికి రస్టు. ఏ రోగం వచ్చినా నలుగురికి చెప్పాలట ఎవరి ద్వారా ఏ మందు వచ్చుద్దని. మడికి గట్టు, గట్టు లేకపోతే పంట సరిగా పండదు, నీళ్లు వేస్ట్ అయిపోతాయి. మడికి గట్టు. సంసారానికి ఏముండాలి? గుట్టు. ఎవరికి తెలియకూడదు. మనం వీధిలో పడకూడదు, వీధిలో అల్లరిపాలు కాకూడదు. అలాగే సంఘానికి ఏముండాలి? కట్టు. అందుకే కుటుంబంలో 4 ఉన్నారు అంటే ఆ 4 చూడండి ఎంత కట్టుగా ఉంటారు. యజమాని తన ఇష్టం వచ్చినట్లు తిరిగితే భార్య ఊరుకుంటుందా? ఊరుకోదు కదండి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగితే మా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం నాది అంటదా. ఒకవేళ భార్య అట్లా తిరుగుతూ ఉంటే భర్త ఏమంటాడు? నువ్వు నాతో కాపురం చేయరని నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అంటాడు. లేదు ఇంకా కోపం వస్తే రాని సంగతి చెప్తాను అని కత్తి తీస్తూ ఉంటాడు లోకమైతే. ఇక పిల్లల విషయంలో పిల్లలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తిరిగి ఎలా పడితే అలా తిరిగి వస్తూ ఉంటే వారిని ఏమంటారు? రే ఉంటే ఇంట్లో సరిగా ఉండు, లేదంటే నీ దారి నువ్వు చూసుకో, ఇష్టం వచ్చినట్లు చేయొద్దు అంటే ఆ ఇంటికి ఏముందన్నమాట? ఓ కట్టుంది. ఆ ఇంటికి ఒక కట్టు ఉందన్నమాట. కనుక ఆ కట్టును మనం జాగ్రత్తగా కాపాడాలి. మన ఇంటికే అంత కట్టు ఉంటే దేవుని సంఘం ఓ పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఎంత జాగ్రత్త కలిగి మనము జీవించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మాత్రమే కాదు, సమయభావాన్ని బట్టి స్పీడ్గా వెళ్లాల్సి వస్తుంది. ఇక 7వదిగా సంఘం క్రీస్తుకు ప్రేమ భార్య. ఆ పోలిక చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. సంఘము క్రీస్తునకు ప్రేమ భార్య అన్నాడు. ఆయన సంఘమును ప్రేమించి ఏం చేశాడు? పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు ఆఖరి ముక్కలో. అంటే క్రీస్తు ప్రభువుకు సంఘం ప్రేమ భార్య. సంఘం ప్రేమ భార్య అండి. రేపు ఒకనొక దినాన గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకునే ఆ సమయంలో ఆయన ఎంత సంతోషిస్తారో. అందుకే సంఘమును పెంచింది ఆయనే, పోషించేది ఆయనే, ఆలన పాలన చూచేవాడు ఆయనే. అసలు సంఘం ప్రేమ భార్య అనడానికి కారణం ఏమిటి అనంటే ఒక్క వచనం చదవండి. ఎఫెసీ పత్రిక యొక్క పొంగు, కొలసై పత్రిక కదండి, ఆ కొలసై పత్రికలో మనం చదువుకుందాం. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు
నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో అన్నాడు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు ప్రభు ఏమయ్యారు? పాట్లు పడ్డారు. అందుకే సంఘానికి శిరస్సు ఆయనే. బిషప్ కాదు, రెవరెండు కాదు, పోపు కాదు, అధికారి కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, ఇంకా ఏ ఒక్కరు కాదు. ప్రియులారా, సంఘానికి శిరస్సు ఎవరు అనంటే సంఘం కొరకు పాట్లు పడిన క్రీస్తు ప్రభువే. ఆయన ఎన్ని పాటలో పడ్డాడు. పడరాని పాటలు పడ్డాడు, తినరాని దెబ్బలు తిన్నాడు, మోయరాని బరువులు మోసాడు, ఎక్కలేని గొల్గతా కొండకు వెళ్ళాడు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు, తన అమూల్యమైన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ విషయాన్ని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వారిని రక్షించి సంఘములో చేర్చాడు. దానికి ఆ సంఘం క్రీస్తు ప్రభువుకు ప్రేమ భార్య. ఎంత గొప్ప విశేషం ప్రియులారా! ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తనకు కలిగినదంతా అమ్మివేసి తన రక్తమంతా ధారలుగా చిందించి క్రీస్తు పడిన పాట్లు అది ఎంత విశేషమైనవో మనము తేటగా గమనించాలి ప్రియులారా. ఆ ప్రియ ప్రభు పడిన పాట్లు ఇంత అంత కాదండి. ఆయన ఎంతో శ్రమను ఆయన అనుభవించినట్లుగా మనము గమనిస్తున్నాం. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలను సృజించి అందరి సమస్తాన్ని సృజించిన ఆయనకు సంతోషము లేదండి. ఎన్ని కలుగ చేసిన ఆయనకు సంతోషము లేదండి. ఎందుకంటే తన రక్తము సంపాదించి కొనినటువంటి సంఘం ఉందే, ఆ సంఘం ఆయన ఇష్టం. అందుకే సంఘమును సంపూర్ణంగా నింపుతున్నానన్నాడు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్న వచన భాగం కొలసై పత్రిక 1:24 సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు అన్నాడు. ఇప్పుడు సంపూర్ణము కాలేదు గనుకనే ఇప్పుడు కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే సంఘం ఇంకా సంపూర్ణంగా కాలేదన్నమాట. అందుకే సంఘం కొరకు ఆయన చేసిన కార్యం గొప్పది, పాట్లు పడ్డాడు. సంఘం ఇంకా సంపూర్ణతలోనికి రాలేదు, క్రీస్తు స్వారూప్యం ఏర్పడలేదు, దేవ స్వభావములో పాలివారు కాలేదు. కాబట్టి ఇంకా అనేక మంది రక్షించబడి సంఘములో చేర్చబడాలి. కాబట్టి కొదువైన వాటి యందు తన వంతు ఆయన సంపూర్ణము చేస్తున్నానన్నాడు పౌలు. వరుసలో ఒకరి వెంబడి ఒకరు వంతు సంపూర్ణము చేస్తూ దాటిపోయారు ప్రియులారా. ఇప్పుడు ఎవరంతు వచ్చింది అనుకున్నారు? నీ వంతు నా వంతు వచ్చిందండి. సంఘము సంపూర్ణతలోనికి రావడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి ఈరోజు మనమే పాటుపడాలి, మనమే శ్రమ పడాలి, మనమే సువార్త చెప్పాలి, మనమే ఆత్మలను రక్షించాలి, మనమే సంఘములో చేర్చాలి, ప్రభువుకు మహిమ ఆపాదించాలి. ఇంత భారముతో, ఇంత కష్టముతో ఈ కార్యాలు ఎందుకు తలపెట్టాము అని అంటే ప్రియులారా, క్రీస్తు సంఘము సంపూర్ణము కావాలి. ఎప్పుడైతే క్రీస్తు సంఘం సంపూర్ణతలోనికి వస్తుందో ఆ సంఘం కొరకు ఆకాశ మండలానికి ప్రభు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది. అప్పటి వరకు సజీవులుగా ఉంచిన నీవు గాని నేను గాని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. సంఘమును కట్టుటలో, సంఘములోనికి చేర్చుటలో, సంఘము సంపూర్ణతకు వచ్చుటలో మన వంతు మనము ప్రయాసపడాలి. అదే చెప్పాడు కొలసై పత్రిక 1:28-29 కొలసై పత్రిక 1:28-29 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచూ ఉన్నాం అన్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి ప్రియులారా. మరి ఎంతమంది సంపూర్ణులుగా ఉన్నారు?
అలాంటి సంపూర్ణతలోనికి తేవడానికి మన వంతు మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించవలసిన బాధ్యత మనకున్నది. సంఘములో చేర్చబడిన వారు సంపూర్ణులు కావాలి, అసంపూర్ణులుగా ఉండకూడదు. అందుకే సంఘం కొరకు ఎంత త్యాగమైనా చేయాలి ప్రియులారా. మనలను మనము ఖర్చయిపోవాలి. అందుకే సంఘం కొరకు పౌలు పానార్పణముగా పోయబడ్డాడు. నిజమా కాదా? పౌలు పానార్పణముగా పోయబడ్డానన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ అన్నాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను అన్నాడు. సంఘము కొరకు పానార్పణముగా అంటే ద్రవ పదార్థంగా మారాడు. ఘన పదార్థంగా ఉన్న ఆయన ద్రవ పదార్థంగా మారిపోయాడు. అంటే చెరుకు గడ మిషన్లో పెట్టినప్పుడు ఎలా క్రష్ అయి రసమంతా కారిపోతుందో అలాగున సంఘము సంపూర్ణతలోనికి రావడానికి ఆయన వంతు ఆయన పని చేశాడు ప్రియులారా. మరి మన వంతు ఏమిటి? ఎంతసేపు మన కొరకు మనము కూర్చుకొని, మన కొరకు మనము సంపాదించుకొని, మన కొరకు మనం అనుభవిస్తున్నామే గాని సంఘము కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా? సేవ కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా? సేవ చేసే వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? సంఘాలు కట్టగలుగుతున్నామా? సువార్త ప్రకటన చేయగలుగుతున్నామా? మన సుఖాన్ని మనం కోరుకుంటున్నట్లే అనిపిస్తుందే గాని దేవుని కొరకు శ్రమ పడేవారు ఎంతమంది ఉన్నారండి? ఎండవానలనక దడిసి కష్టపడే దేవుని పిల్లలు ఉన్నారే. పానార్పణముగా పోయబడాలని ఓ గొప్ప మనసు. ఈ ఫిలిప్పీ పత్రికలోనే 2వ అధ్యాయం 29-30లో నా ఎడల, ఆ వచనం చూడండి తప్పకుండా, 2:29-30, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండేను అన్నాడు. విన్నారా ప్రియులారా? పరిశుద్ధుల పరిచర్యలో, ఉపచర్యలో, పౌలు ఉపచర్యలో కొదువను తీర్చటానికి తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. ఎపఫ్రోదీతు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదండి ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చడానికి. ఎంత సంపాదించినా మన కొరకే అన్నట్టుగా ఉన్నాము గాని అయ్యో నశించిపోయే ఆత్మల పట్ల భారం కొంచెమన్నా లేకపోతే ఎట్లా చెప్పండి? భారం కలిగి ఉన్న మీకు ప్రత్యేకమైన నా నిండు వందనాలు తెలియచేస్తున్నానండి. ఒకవేళ భారం లేకపోతే ఎపఫ్రోదీతును చూడండి, ప్రభు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు అన్నాడు. ప్రభు పని నిమిత్తము చావుకు సిద్ధమయ్యాడండి. ఈరోజు చావునకు సిద్ధమయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘము సంపూర్ణతలోనికి రావడానికి మనము ఎంత కష్టపడాలి? పని చేస్తున్న పౌలు కొరకు ఎపఫ్రోదీతు కష్టపడ్డాడు. మరి ఆయన కొరకు అకులా ప్రిస్కిల్లాలు ఏం చేయడానికి ఇష్టపడ్డారు? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అన్నాడు. నా ప్రాణము కొరకు వారి ప్రాణాలు ఇవ్వటానికి తెగించిరి అని వ్రాయబడింది. ప్రియులారా, ప్రాణాలు ఇవ్వటానికి తెగించారండి. ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ప్రాణార్పణముగా పోయబడ్డానికి సిద్ధపడ్డాడు పౌలు. పౌలు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాంటి గొప్ప త్యాగం మీలో ఎంతమందికి ఉంది? ఎన్నో దినాలుగా ప్రసంగాలు వింటున్నాం, మందిరాలకు వెళుతున్నాం, సంతోషంగా పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, దేవుడిచ్చిన మేరలో కానుకలు ఇస్తున్నాం. కానీ మనకు మనముగా దేవుని పని కొరకు సమర్పించుకోవాలని, దేవుని పని సంపూర్ణంగా జరిగించే వారి కొరకు మన ప్రాణాలనైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలని ఓ గొప్ప కమిట్మెంట్, ఓ గొప్ప తీర్మానం మీలో ఎంతమందికి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? కలిసి పనిచేద్దాం. మనము దేవుని కుటుంబం, ఏక పట్టణం, దేవుని సంఘం, మర్మమై ఉన్న దేవుని సంఘం, మనము దేవుని ఆలయం,
క్రీస్తుకు ప్రేమ భార్యలం. కాబట్టి సంఘము సంపూర్ణతలోనికి రావడానికి మనమందరం పని చేయాలి. ఆ దిశగా ప్రతి ఒక్కొక్కరు పని చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, చెప్పండి, నాతో కలిసి ప్రభు పని చేయడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నిజంగా మీకున్న ఆ ఆశ, ఆ కోరిక దేవుడు తప్పకుండా తీరుస్తాడు అని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం చాలా భారంతో ఈ మాటలు చెప్తున్నాను. ప్రియులారా, పనార్పణంగా పోయబడ్డాడు పౌలు. ఆయన కొరకు ప్రాణమునైనను లెక్క చేయలేదు. ప్రభు పని నిమిత్తము చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎపుక్రోదీతు. మాత్రమే కాదు ప్రియులారా, దేవుని వాక్యంలో అకులా ప్రిస్కిల్లాలు ప్రాణాలు పెట్టడానికి ఎవరి కోసం? ప్రభు కోసమా, పౌలు కోసమా? పౌలు కోసం అండి. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి కమిట్మెంట్ మన జీవితంలో లేకపోతే మనము బ్రతికుండి ఏం ఉపయోగం ప్రియులారా? రక్షించబడి ఏం ఉపయోగం ప్రియులారా? రక్షించబడిన మనం బ్రతికున్నంత కాలం ప్రభు కొరకు మహిమకరంగా జీవించాలి. ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, బ్రతికినంత కాలం ప్రభు కొరకు ఏం చేశామన్నదే ముఖ్యం. బ్రతికామనేది ముఖ్యమా? బ్రతికినవారు ఇలాగనండి. థ్యాంక్ యూ, మీ సిగ్నల్స్ తెలియచేస్తున్నందుకు వందనాలు. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనం మన జీవితంలో దేవునికి మహిమకరంగా జీవిద్దాం. సంఘం ఆయన శిరస్సు, ఆయన సంఘం ఆయన శరీరం. సంఘానికి శిరస్సు ఆయన, సంఘం ఆయన శరీరం. ఈ రెండింటికి ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. ప్రియులారా, దేవుని వాక్యంలో దేవుని కొరకు ఈ రాత్రి మీరు గొప్ప కమిట్మెంట్స్ కలిగి ఉండాలి. దేవుని కొరకు గొప్ప త్యాగాలు మీరు చేసేవారుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి భారం మేరలో ప్రభు కొరకు మన జీతాలు కాదు, మన జీవితాలు సమర్పించాలి. జీతాలు ముఖ్యం కాదండి, మన జీవితమే ప్రభు కొరకు ఇవ్వాలి. చాలా దినాలుగా గడుస్తున్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూడండి, కరోనా వచ్చింది, అనవసరంగా ప్రాణం పోయింది. ఏం ఉపయోగం చెప్పండి? కరువు కలిగింది, ప్రాణం పోయింది. వలస కూలీలు దారంట నడుస్తున్నారు, ప్రాణాలు పోయాయి. ట్రైన్ పట్టాల మీద పండుకున్నారు, ఛత్తీస్గఢ్లో ప్రాణాలు పోయాయి. విశాఖపట్నంలో పాలిమర్ గ్యాస్ లీక్ అయింది, ప్రాణాలు పోయాయి. కానీ మనం బ్రతుకుతున్నంత కాలం ప్రభు కొరకు బ్రతికితే మన ప్రాణం ఎలా పోయినా పర్వాలే. ఎందుకంటే ఫలితం పరలోకములో ప్రభు దగ్గర ఉంటుంది కదా అండి. అలాంటి అనుభవం. జీతం కాదు, జీవితాన్నే పెట్టుబడిగా పెట్టండి. జీతం కాదండి, జీతం కాదు, జీవితం అండి, జీవితం. ఇప్పుడు చూడండి, జీతం కొరకు జీవితాలు ఇస్తున్నారు. పోలీస్ శాఖ వారు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ వారు కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ చూడండి, వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఉంది కదండి. ఒకవేళ పొరపాటున చనిపోతే ఈ కరోనా కాలంలో వారికి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇస్తారు. ఓ ప్రాణం పోయిందంటే కరోనా సోకి వెనక వారికి ఉపయోగపడుతుందని వారు చూడండి జీతాల కొరకు జీవితాలు త్యాగం చేస్తున్నారు. మరి దేవుని కొరకు మన జీతం ఇద్దామా, జీవితాన్ని త్యాగం చేద్దామా? జీతం ఇద్దామా, జీవితాన్ని ఇద్దామా? చెప్పండి. ఈ జీవితం ఎప్పుడు ఎలా ఇది ఎప్పుడు వాడిపోయినా, ఇది ఎప్పుడు రాలిపోయినా ఈ జీవితం దేవుని కొరకే. నేను దేవుని కొరకు ఒక మంచి పని చేశానని ఈ జీవిత యాత్ర ముగిస్తే చాలండి. ఆస్తి సంపాదించాను, అంతస్తు సంపాదించాను, మేడమిద్దెలు సంపాదించాను, పేరు ప్రఖ్యాతలు సంపాదించానని వీటి కోసం కాదు మన జీవితం. బ్రతికున్న జీవితం ప్రభు కొరకే. నా జీవితంలో నేను దేవుని కొరకు పని చేశాను అని దేవుని కొరకు ఒక గొప్ప సమర్పణ కలిగి, దేవుడు ప్రతి వ్యక్తికి గొప్ప వరాలను ఇచ్చాడు. పాటలు పాడే వరం ఇచ్చాడు, ప్రార్థించే వరం ఇచ్చారు,
పరిచర్య చేసే వరం ఇచ్చారు, ప్రకటించే వరం ఇచ్చారు, సేవకు పంపే వరం ఇచ్చారు, చేతులు చాపే వరం ఇచ్చారు. ఏ విధంగా దేవుడు మీకు వరాలను ఇచ్చారో ఆ వరాలన్నింటినీ కూడా దేవుని కొరకు ఉపయోగించండి. చెప్పండి, జీవితం ఇద్దామా? జీతం ఇద్దామన్న వాళ్ళు ఎలాగనండి? జీవితమే ఇద్దామన్న వాళ్ళు ఎలాగనండి? జీవితం ఇద్దామని. ఈ కొద్దిపాటి జీవితం మంది కాదండి, దేవుడు ఇచ్చిన జీవితం అండి ఇది. సక్రియలు చేయడానికి ముందుగా సంకల్పించిన జీవితం అండి ఇది. ఈ జీవితాన్ని దేవుని కొరకిద్దాం. ఈ కమిట్మెంట్ మన జీవితంలో కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని దేవుని కొరకు మనం అప్పగించుకొని